హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను రాగి పిండితో హెల్తీగా లడ్డు చేశాను ఫ్రెండ్స్. ఇది వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఉంటే వాళ్ళకైతే రోజుకొక లడ్డు తిన్నట్టయితే మనకి నడుము అనేది లాక్కుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాగి పిండి ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మెజర్మెంట్ కోసం మీరు ఏదైనా సరే కప్పు యూస్ చేసుకోండి. దేంతో అయితే తీసుకున్నానో అదే దాంతో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని నేను ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వేరుశెనగ గుళ్ళు తీసుకుని వీటిని కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని మనం రెడీగా ఉంచుకోవాలి. అలాగే మరలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఒక 1/2 కప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇది మెచ్యూర్ అయిన పిల్లలకైతే కొబ్బరి పెట్టకూడదు కదా, అది స్కిప్ చేయొచ్చు. మామూలుగా హెల్తీగా ఇంట్లో చేసుకోవాలనుకుంటే కనుక ఇలా చేసుకోండి. ఒక 1/2 కప్పు జీడిపప్పులు కూడా వేసుకుని రెండింటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కూడా తీసుకుని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పాత బెల్లంని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మామూలుగా కిరాణా షాపులు ఉంటాయి కదా, వాటిలో దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా హెల్తీ కూడా. అది మనం పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ ఒక బటర్ పేపర్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక అరిటాకు మీద అయినా చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగ రొట్టె కింద చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఈ మాత్రం మందంగా ఉంటే చాలు. ఇలా పల్చగా రావాలి. ఇప్పుడు మనము కొంచెం నెయ్యి వేసుకుని, మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇలాగా టర్న్ చేసుకుని అటువైపు ఇటువైపు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగా టర్న్ చేసుకుందాం. ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని అలాగే మళ్ళీ ఇంకొక దాన్ని కూడా వేసుకుని ఇలాగా మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోండి. ఒకవేళ మీకు ఇది మందంగా వచ్చినట్టయితే మనం ప్యాన్ మీద వేసుకున్న తర్వాత కూడా దీన్ని ఇలాగా కొంచెం కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ఇలాగ పల్చగా అవుతుంది. చూడండి, ఇలా అన్నీ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక 6 వరకు వచ్చినాయి. ఈ రొట్టెలను ఏం చేయాలంటే ఇప్పుడు మనము వీటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇంత కష్టం అనుకుంటే మనకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, మనకు కూడా బాగుంటుంది కూడా. రోజు ఒక లడ్డు తిన్నట్టయితే చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగా మిక్సీ జార్లో వేసుకుని మనం పౌడర్ కింద చేసుకోవాలి. ఇది మనకి ఇప్పుడు రవ్వ కింద చూడండి ఎలా ఉందో, ఇలా అవుతుంది. దీన్ని ఇలాగా ఒక ప్లేట్లో వేసుకోండి. ఉన్నదంతా కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనం పల్లీల్ని పొట్టు తీసుకుని ఉంచుకున్నాను, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇవ్వండి, చూసారు కదా, నేను పొట్టు బాగా తీయలేదు, కొంచెం ఉంచాను వాటికి. అది మంచిదే, ఏం కాదు. అలాగే కొబ్బరి జీడిపప్పును కూడా వేసుకోండి. వేసుకుని దీన్ని ఇలాగా పౌడర్ కింద చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అది కూడా దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కొట్టి ఉంచాను ఫ్రెండ్స్. దాన్ని కూడా మనం మిక్సీలో వేసుకుంటే మొత్తం పౌడర్ కింద అవుతుంది. ఒకవేళ బెల్లం ఒకటే వేసినట్టయితే అది మిక్సీలో తిరగదు. అందుకని చెప్పి నేను కొంచెం రాగి ఇప్పుడు పిండి ఉంది కదా, ఆ పిండిని కూడా కొంచెం వేసాను. నేను గ్లాసు అలాగే ఒక పావు వేసుకున్నాను ఫ్రెండ్స్. మీ స్వీట్కి తగినట్టు కింద వేసుకోండి. ఇలాగే కొంచెం పౌడర్ వేసుకుని మిక్సీ పట్టినట్టయితే మనకి మిక్సీ కూడా మంచిగా తిరుగుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో వేసేసుకోండి. దీంట్లో ఐరన్, కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి చాలా హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు కావాలనుకుంటే దీంట్లో 2 ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో ఇలాచీ వేయలేదు. ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము లడ్డుల కింద చుట్టుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే బయట పెట్టుకున్నట్టయితే ఒక వారం రోజుల వరకు చక్కగా నిల్వ ఉంటాయి. రోజు పొద్దున్నే ఒక లడ్డు ఇచ్చినట్టయితే పిల్లలు కూడా
చాలా హెల్తీగా ఉంటారు. మనం కూడా తినొచ్చు. చూసారా, ఇలాగా మంచిగా లడ్డూలు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ.